యేసు ప్రభువారు అన్న మాట ఏంటంటే పిల్లరా, వాక్య భావం మనకు ఖచ్చితంగా తెలియాలి. ఏదైనా బైబిల్లో వాక్య భావం తెలియకుండా మనం చెప్పుకుంటా పోయినా, మీరు వినుకుంటా పోయినా దానివల్ల ఉపయోగం లేదు. మనకు తెలియాలి, మనకు అర్థం కావాలి. యోహాను 11వ అధ్యాయము 23-24 వచనాలు నిదానంగా చదువుదాం. యేసు అంటే యేసు ప్రభువు అడుగుతున్నారు, చెప్తున్నారు మార్తకి, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త సమాధానం అన్నమాట. మార్త ఆయనను చూచి, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునెను. అందుకు యేసు, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యములో నిగూఢమైన భావము ఇమిడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పునరుత్థానం అంటే ఎప్పుడో కాదు. పునరుత్థానం అంటే 2 రకాలు. పునరుత్థానం అంటే తిరిగి లేచుట అని అర్థం. దానికి పునరుత్థానం అంటే తిరిగి లేచుట అని అర్థం. అది 2 రకాలు. నేనే పునరుత్థానమును జీవమును అయి ఉన్నానని యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు. ఏ పునరుత్థానం గురించి మనం ఎదురు చూడక్కర్లా. అంత్య దినములో జరిగే పునరుత్థానం గురించి మనం ఎదురు చూడక్కర్లా. మనం జీవించి ఉండగానే పునరుత్థానము జరుగుద్ది. ఏంటి ఆ పునరుత్థానం అంటే? యేసు ప్రభువారు నమ్మినప్పుడు, దేవుని నమ్మినప్పుడు, యేసయ్యను నమ్మినప్పుడు, యేసయ్యందు విశ్వాసం ఉంచినప్పుడు చనిపోయిన నీవు బ్రతుకుతావు. ఇక్కడ చనిపోవటం అంటే పాపముతో జీవిస్తున్న వారందరూ కూడా, దేవునికి విరుద్ధంగా జీవిస్తున్న వారందరూ కూడా యేసు ప్రభువారిని విశ్వసించినప్పుడు, యేసు ప్రభువారిని నమ్మినప్పుడు పాపం మానుకుంటారు. అదే బ్రతకటం, పునరుత్థానం మొట్టమొదటిది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అర్థమైంది అనుకుంటా అర్థమైంది. చేతుల పైకి ఎత్తారు. అర్థమైనాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పేది వివరంగా అర్థమవుతుందిగా మీకు? ఏమ్మా, అర్థమవుతుందిగా? అర్థం కావాలి. అర్థం కాకపోతే వ్యర్థం. అర్థం కాని చదువు కూడా వ్యర్థమే. విన్న బైబిల్ అర్థం కాకపోతే అది వ్యర్థమే. అర్థమవుతుందిగా? అది చాలు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.